భారత తొలి వెలుగు ప్రధాని పివి నరసింహారావు దేశం గర్వించదగ్గ గొప్ప వ్యక్తి అని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు కొనియాడారు. పివి నరసింహారావు 103వ జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని పివి విగ్రహం వద్ద నివాళులర్పించారు. భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు 103వ జయంతిని తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. స్థానిక బోస్ రోడ్లోని పివి నరసింహారావు విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి డాక్టర్ చందు సాంబశివుడు పాల్గొన్నారు. స్వర్గీయ పివి నరసింహారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. భారత తొలి తెలుగు ప్రధానిగా బహుభాషా కోవిదుడుగా ఆయన అందించిన సేవలు అమూల్యమైనవని అన్నారు. పివి నరసింహారావు కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా సామాజిక ఆర్థిక వ్యవస్థలను సైతం బలోపేతం చేసిన మహానుభావుడని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షుడు దారా రామకృష్ణ, తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూర్య శశిధర్రావు, భీమా రమేష్, పి శివకుమార్, టి శివనారాయణ, వై శంకర్రావు, కె వీరాస్వామి, ఎల్ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. పివి నరసింహారావు గారంటే మన దేశంలో తెలియని వాళ్ళు ఎవరు లేరు. మరీ ముఖ్యంగా మన తెలుగువాడు, ఆంధ్రుడు. పివి నరసింహారావు గారు మన ఆంధ్రప్రదేశ్కి విద్యాశాఖ మంత్రిగా ఉండి విద్యా సంస్కరణ తీసుకొచ్చి చిన్నపిల్లలకి తెలవదేమో కానీ 6, 8, 9 తరగతులకి పరీక్షలు లేకుండా చేసిన వ్యక్తి పివి నరసింహారావు గారు. 71లో ముఖ్యమంత్రిగా అయ్యి ఈ ల్యాండ్ రిఫార్మ్స్ అంటాం, భూ సంస్కరణ చట్టం తీసుకొచ్చింది పివి నరసింహారావు గారు. తరువాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసి సెంట్రల్ గవర్నమెంట్లో కేంద్రంలో అనేక పదవులు నిర్వర్తించి 1991లో భారతదేశ ప్రధానమంత్రి అయినటువంటి పివి నరసింహారావు గారు. ఆనాడు పరిస్థితి ఏంటంటే భారతదేశంలో కనీసం పెట్రోల్ కొనుక్కోవడానికి డబ్బులు లేక మన దేశం నుంచి 2 విమానాల్లో బంగారం తీసుకెళ్ళి ఇంగ్లాండ్లో తాకట్టు పెట్టినటువంటి ఘనత ఇంతకుముందు ప్రభుత్వాలది. పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మన్మోహన్ సింగ్ గారిని చాలా తెలివిగల ఆర్థికవేత్త, ఇంతకుముందు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ చేశాడు, ప్రపంచ వరల్డ్ ఫైనాన్స్ ఎకనామిక్ బ్యాంక్కి చైర్మన్ చేసిన మన్మోహన్ సింగ్ గారిని తీసుకొచ్చి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ఈనాడు భారతదేశం ఇలా ముందుకెళ్తానికి కారకుల్లో ప్రథముడు పివి నరసింహారావు గారు, తర్వాత మన్మోహన్ సింగ్ గారు. అలాంటి వ్యక్తి మన తెలుగువాడు అవటం, ప్రధానమంత్రిగా చేయటం, ఆనాడు మైనార్టీ గవర్నమెంట్తో 5 సంవత్సరాలు పూర్తిగా నడపటం, మన దేశంలో ప్రపంచ దేశాలు అందరూ కొనియాడినట్టు పివి నరసింహారావు గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు పుట్టిన కాడి నుంచి చివరిదాకా చనిపోయేదాకా అలాంటి పివి నరసింహారావు గారిని స్మరించుకోవటం, ఆయన ఆశయాల్లో ముందుకెళ్ళటం ఇది మన ప్రజలందరికీ, మన దేశ ప్రజల బాధ్యత. కాంగ్రెస్ పార్టీని ఖ్యాతిని భారతదేశంలో ఉన్న ప్రజల్ని అట్టడుగు వర్గాల దగ్గర నుంచి ఉన్నత వర్గాల వరకు కూడా ప్రతి ఒక్కరిని కూడా ఎన్నో ఆర్థిక సంస్కరణలు, ఎన్నో వ్యవసాయ సంస్కరణలు, ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి భారతదేశంలో ఉన్నటువంటి నలుమూలల వ్యాప్తి చెందేటట్టు ఆయన విజ్ఞానంతో, ఆయనకున్న అకుంఠిత దీక్షతోటి, ఆయనకున్న అకుంఠిత అనుభవంతో ప్రజలకి కాంగ్రెస్ పార్టీకి ప్రజల పట్ల ఉన్న విశ్వాసాన్ని పివి నరసింహారావు గారు భారతదేశ వ్యాప్తంగా ఆయన పరిపాలనలో చాలా సుభిక్షంగా పరిపాలించాడు. ఆ రోజు ఆయన చేసిన సంస్కరణలే తర్వాత కాలంలో ఆయన దగ్గర ఉన్నటువంటి ఆర్థికవేత్తగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు కూడా, మన కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారు కూడా ప్రధానమంత్రిగా చేసి భారతదేశాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళగలిగిన శక్తి ఆ రోజు ఆయన చేసుకొచ్చినటువంటి సంస్కరణలే.